ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆ సమస్యల్లో ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ ముందుంటుంది. అంతేకాదు, ఆలయ నిర్మాణాల్లోనూ కూడా భాగస్వాములవుతారు. కొందరు బహిరంగంగా ప్రకటిస్తే మరికొందరు గుప్తంగా విరాళాలు ఇస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో అవి బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళాలు ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం జక్కన్నపేట దగ్గరలో ఉన్న మొగలికుదేరు గ్రామానికి బ్రిటిష్ కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉంది. అది శిథిలావస్థకు చేరడంతో ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని స్థానికులు భావించారు. అయితే ఆలయ పునర్నిర్మాణానికి ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ భాగస్వామి అయ్యారు. దాదాపు 12,50,000 రూపాయల వరకు విరాళంగా ఇచ్చారు. మొగలికుదేరు గ్రామానికి చెందిన పురోహితుడు కరుపర్తి కోటేశ్వరరావు జూనియర్ ఎన్టీఆర్ వివాహం జరిపించారు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ గృహ మరియు సిద్ధాంతం కూడా ఆయనే చూస్తూ ఉంటారు. కరుపర్తి కోటేశ్వరరావు సిద్ధాంతి తన గ్రామంలో శిథిలావస్థకు చేరిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ పరిస్థితిని జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినికి తెలియజేశారంట. దీంతో ఆలయ పునర్నిర్మాణానికి 12,50,000 విరాళంగా ప్రకటించారు ఎన్టీఆర్. 3 ఏళ్ల క్రితమే ఆలయ నిర్మాణం పూర్తయింది. 2-3 రోజుల క్రితం శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ విరాళం ఇచ్చినట్టు విషయం వెలుగులోకి వచ్చింది. శిలాఫలకాలపై ఉన్న శిథిలావస్థలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ పునర్నిర్మాణానికి జూనియర్ ఎన్టీఆర్ చేసిన సహాయాన్ని గ్రామస్తులు కొనియాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతుల పేర్లు శిలాఫలకాల మీద చూస్తూ ఆలయం బయట ప్రతిష్ఠించారు.